అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ హత్యకు గురయ్యాడు. ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరుగుతున్న కార్యక్రమంలో మాట్లాడుతుండగా ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు దిగాడు. దీంతో తీవ్ర గాయాలైన చార్లీ కిర్క్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. అమెరికాలో మాస్ షూటింగ్స్ లో వర్సిటీలో చర్చా కార్యక్రమానికి చార్లీ కిర్క్ హాజరయ్యారు. ఓ విద్యార్థి ప్రశ్నకు బదిలిస్తున్న సమయంలో దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో వెంటనే పోలీసులు కిర్క్ ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు అధ్యక్షుడు ట్రంప్ ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు చక్కలు కొడుతున్నాయి. నిందితుడు కాల్చడంతో వెంటనే కిర్క్ కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడికి వచ్చిన వారు ఒక్కసారిగా భయాందోళనతో పరుగులు తీశారు. తన సన్నిహితుడు మృతి చెందడం పట్ల అధ్యక్షుడు ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చార్లీ కిర్క్ గొప్ప వ్యక్తి అని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో వెల్లడించారు. కిర్క్ మృతికి సంతాపంగా జాతీయ జెండాను అవనతం చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాలో యువత హృదయాన్ని చార్లీ కంటే బాగా అర్థం చేసుకున్న వారు ఎవరూ చేసుకోలేరని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ సన్నిహితుడిగా పేరున్న కిర్క్ 18 ఏళ్లకే టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ ఆర్గనైజేషన్ ను స్థాపించారు. ఉటా వ్యాలీ యూనివర్సిటీలో తన కార్యక్రమానికి ముందు అతను వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. కిర్క్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కోరుతూ 1000 మంది సంతకాలతో కూడిన ఓ ఫిర్యాదు యూనివర్సిటీకి అందింది. అయితే తాము భావ ప్రకటన స్వేచ్ఛకు, నిర్మాణాత్మక చర్చలకు మద్దతిస్తామని, కార్యక్రమాన్ని రద్దు చేయలేమని సదరు యూనివర్సిటీ పేర్కొంది. కల్లోల నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాత్కాలిక సారథిని ఎన్నుకునేందుకు అక్కడి యువత ముమ్మర చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి వైపు జెన్జెడ్ ఉద్యమకారులు మొగ్గు చూపారు. తాత్కాలిక సారథిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారితీయడంతో ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు తమ రాజీనామాలకు చేశారు. దీంతో కొత్త సారథిని ఎన్నుకునేందుకు జనరేషన్ జెడ్ ఉద్యమకారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 5000 మంది బుధవారం వర్చువల్ గా సమావేశమై మంతనాలు జరిపారు. దీంతో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి వైపు జెన్జెడ్ ప్రతినిధులు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. బాధ్యతలు స్వీకరించేందుకు కర్కి సిద్ధమైతే తొలుత ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్ తో భేటీ కావాల్సి ఉంటుంది. నేపాల్లో గత 2 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో ఇప్పటి వరకు 3 పోలీసులు సహా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 633 మంది గాయాల పాలైనట్లు తెలుస్తోంది. ఆందోళనలో గాయపడిన నేపాలీ కాంగ్రెస్ చీఫ్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేబా, ఆయన భార్య విదేశాంగ మంత్రి అర్జూ రాణా దేబాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరు కోలుకున్నట్లు తెలిసింది. నేపాల్లో ఆందోళనలు అదుపులోకి రాకపోవడంతో సైన్యం నిరవధిక కర్ఫ్యూ విధించింది.
స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు కొందరు, దైవ దర్శనాలకు మరికొందరు, ఉద్యోగ ఉపాధి వ్యాపార నిమిత్తం ఇంకొందరు తెలుగు రాష్ట్రాల నుండి నేపాల్కు వెళ్లారు. ఆ దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులుగా నేపాల్లో సాగుతున్న అల్లర్లకు ఎక్కడ ఉండాలో తెలియక మనవారు రహదారుల వెంబడి పరుగులు పెట్టారు. ఆందోళనకారుల దాడులకు భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొంతమంది బస్టాండ్లు, ఆలయాల్లో తలదాచుకున్నారు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగొచ్చేలోపే తాము ఉన్న హోటల్ కాలిపోయి పాస్పోర్టులు, దుస్తులు, డబ్బు, బంగారం పోగొట్టుకున్న వారు ఉన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు జిల్లాల వాసులు 217 మంది నేపాల్లో చిక్కుకున్నారు. విశాఖలోని ఎస్ఐసి డివిజనల్ కార్యాలయంలో పనిచేసిన రాధాకృష్ణమూర్తి, సూర్యప్రభ, కేవీఎస్ శ్రీదేవి, కె సత్యనారాయణ, పద్మావతి కుటుంబాలు ఈ నెల 5న నేపాల్లోని ఆలయాల సందర్శనకు వెళ్లాయి. వారంతా ఒక హోటల్లో దిగారు. ఆలయాల్ని సందర్శించే వచ్చేలోపు ఆందోళనకారులు ఆ హోటల్కు నిప్పు పెట్టారు. దీంతో వారి దుస్తులు, కొంత డబ్బు, బంగారం కాలిపోయాయి. తర్వాత మరో హోటల్లో తలదాచుకున్నారు. కాకినాడ, శ్రీనగర్ ప్రాంతానికి చెందిన తల్లి కూతుర్లు బద్దరాజు సరళ, రోజారాణి నేపాల్ యాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణమయ్యేటప్పుడు అల్లర్లు చెలరేగాయి. వీరు కాఠ్మండులోని ఓ హోటల్లో ఉండిపోవాల్సి వచ్చింది. శ్రీనివాస్, కృష్ణవేణి, రాధ అనే ముగ్గురు కాకినాడ వాసులు కాఠ్మండులో చిక్కుకున్నారు. విశాఖకు చెందిన వాసవ్య మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ మాధవి, గణపతి కాఠ్మండులో దక్షిణాసియా దేశాల సెమినార్ కోసం వెళ్లి అక్కడ చిక్కుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, నేపాల్లో చిక్కుకున్న భారతీయులు ఎంతమంది, ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ దీపిక. నేపాల్లో ఇప్పటి వరకు కూడా 82 మంది మొత్తం చిక్కుకున్నట్టు తెలుస్తుంది. నేపాల్ మొత్తం 217 మంది ఏపీ వాసులుగా గుర్తించారు. వీళ్ళు 170 మందిని కాఠ్మండ్లోను, 22 మందిని కటాడోలోను, 10 మందిని పొఖారాలో కూడా మొత్తం 12 మందిని నేపాల్, చైనా సరిహద్దులో గుర్తించబడింది. మొత్తం అంటే మనకి ఈ సంఖ్య 170కి చేరుకుందని చెప్పేసి మాత్రం అంటున్నారు. ఇప్పటికీ 217 మంది మొత్తం వెళ్ళి కూడా తెలుస్తుంది. వీరిలో చాలా మందిని అంటే ఇప్పటికే ఇక్కడికి తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే మంత్రి లోకేష్ మాత్రం అహర్నిశలు కూడా సచివాలయంలోనే ఉండి వారితో వీడియో కాన్ఫరెన్స్ కూడా చిక్కున్నారు. వారి కోసం ప్రత్యేకంగా కూడా ఒక సెల్ని ఏర్పాటు చేశారు. ఈ సెల్ నేపథ్యంలోనే ఎవరెవరు ఎంతవరకు వెళ్ళారు, అక్కడ రాయబార కార్యాలయం కూడా వివరాలు సేకరిస్తున్నారు. ప్రతి ఒక్కరిని సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు తరలిస్తామని చెప్పేసి కూడా లోకేష్ చెప్తున్నారు. వీరందరి కోసం ఢిల్లీలోని ఏపీ భవన్ లో 1 నెంబరు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కూడా ఏపీఆర్జీజీఎస్ 24/7 ఒక హెల్ప్ లైన్ మాత్రం అందుబాటులో ఉంచారు. దీనికోసం ప్రత్యేకంగా ఢిల్లీలో ఒక ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటు చేశారు. వారందరినీ కూడా అవసరమైతే ఈ విమానం ద్వారా విశాఖపట్నం వాసుల్ని, శ్రీకాకుళం వాసులు విశాఖపట్నానికి, ఇటు రాయలసీమ వాసుల్ని కడప, ఈ ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేశారు. ఇప్పటికే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా విమానయాన శాఖతో చర్చించడం కూడా జరిగింది. అక్కడ ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాయబార కార్యాలయం ద్వారా ఎవరి వివరాలు సేకరిస్తున్నారు. రాయబార కార్యాలయంలో పొందుపరిచిన ఫోన్ నెంబర్ల ఆధారంగా చాలా మందితో కూడా మంత్రి లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మాట్లాడారు. వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్నారు. దీనికోసం ఢిల్లీలోని ఏపీలో అత్యవసరంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి బాధితులతో స్వయంగా సంప్రదిస్తున్నారు. వారిని ముందుగా వారికి ఏదైతే ఆహారం, ఈ వైద్య సదుపాయాలన్నింటినీ కూడా వెంటనే ఫ్లైట్ దిగిన వెంటనే అందజేస్తామని చెప్తున్నారు. అయితే కాఠ్మండు ఎయిర్పోర్ట్ కి మనం చూసుకుంటే కనుక విశాఖకి కూడా ఈ సాయంత్రం కాఠ్మండు నుంచి నేరుగా కానీ, అక్కడి నుంచి నేరుగా కానీ విశాఖకి తీసుకొస్తారు. విశాఖ తీసుకొచ్చిన అనంతరం కూడా వారందరికీ ఇంటికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి లోకేష్ చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్కరిని కూడా నేటి సాయంత్రానికల్లా వారి వారి ప్రాంతాలకు దరిదాపుగా తీసుకొస్తామని చెప్పేసి కూడా లోకేష్ తెలియజేస్తున్నారు. లోకేష్ తో పాటుగా హోంశాఖ మంత్రి అనిత గారు కూడా అక్కడ ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. దీపిక. రైట్ వాసు, థ్యాంక్ యూ.
గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ప్రిలిమినరీ పరీక్షలు, మెయిన్ పరీక్షలు పూర్తయి అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత మాత్రమే మిగిలి ఉన్న దశలో హైకోర్టు ఈ తీర్పు వచ్చింది. దీనిపై కమిషన్ న్యాయ నిపుణులతో చర్చించింది. హైకోర్టు తీర్పు, దాని పర్యవసానాలపై ప్రభుత్వానికి నివేదిక పంపించింది. దీనిపై ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కమిషన్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు గ్రూప్ 1 తుది జాబితాలు చోటు సాధించిన అభ్యర్థులు కూడా సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లే యోచనలో ఉన్నారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా గ్రూప్ 1 పరీక్షా ఫలితాల రద్దుతో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల నియామకాలపైన ప్రభావం పడనుంది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ చేసిన తర్వాతే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు భర్తీ చేయాలని కమిషన్ నిర్ణయించడంతో ఈ సమస్య తలెత్తింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గ్రూప్ 1 విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఏదైతే ఇటీవల తీర్పు వెలువరించడం జరిగిందో ఆ తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతా ఉంది. గ్రూప్ 1 మెయిన్ పరీక్ష ఫలితాలు, జనరల్ ర్యాంకింగ్స్ రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుపై ఈ రోజు రివ్యూకి వెళ్లాలని చెప్పేసి కోర్టు ఇప్పటికే టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా నిన్న దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో టీజీపీఎస్సీ చర్చించడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుర్రా వెంకటేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే గ్రూప్ 1 మొదటి నుంచి కూడా వివాదాలు చోటు చేసుకుంటా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే మొదటగా 2022లో దీనికి నోటిఫికేషన్ వెలువడింది. 2022 సెప్టెంబర్ 16వ తేదీన అప్పుడు పరీక్ష నిర్వహించడం జరిగింది. గతంలో పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో పరీక్షను రద్దు చేయడం జరిగింది. మళ్ళీ 2023 జూన్ 11న పరీక్ష నిర్వహించగా ఆసారి అప్పుడు బయోమెట్రిక్ తీసుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే దీంతో పరీక్షను రెండోసారి కూడా రద్దు చేయడం జరిగింది. మరోసారి 2024 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ లో ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. అయితే ఆ ఫలితాలు ప్రకటించి మెయిన్స్ కోసం అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరిగింది. మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు కూడా 2024లో జరగడం జరిగింది. 2025 మార్చి 10వ తేదీన వీటి యొక్క ఫలితాలను కూడా టీజీపీఎస్సీ వెల్లడించడం జరిగింది. అయితే కొంతమంది అభ్యర్థులు ఈ యొక్క వాల్యుయేషన్ ఏదైతే ఉందో వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా ర్యాంకింగ్ లిస్ట్ కూడా సరిగా లేదు అని చెప్పేసి కూడా ఒకే సెంటర్ నుంచి అభ్యర్థులకు ర్యాంకులు వచ్చాయని చెప్పేసి కూడా వివిధ కారణాలతో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే టీజీపీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు దీంతో ఇవ్వలేదు. దాంతో నియామక పత్రాలను పెండింగ్ లో పెట్టడం జరిగింది. అయితే మళ్ళీ కూడా న్యాయస్థానం జోక్యం తీసుకుని ఖచ్చితంగా రివాల్యుయేషన్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఆ ర్యాంకింగ్స్ కూడా రద్దు చేస్తూ తాజాగా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఒకవేళ రివాల్యుయేషన్ చేయకపోతే పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి కూడా టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో టీజీపీఎస్సీ మరోసారి దీన్ని రివ్యూకు వెళ్లాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టులో రివ్యూకి వెళ్తే ఖచ్చితంగా ఇటు అనుకూలంగా వస్తుంది టీజీపీఎస్సీకి అని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు టీజీపీఎస్సీ భావిస్తా ఉంది. అయితే తెలంగాణ ఏర్పాటైన నుంచి కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కేవలం అసలు ఒక్కసారి కూడా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించి అందులో ఒక్క పోస్ట్ కూడా ఇంతవరకు భర్తీ కానటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వాలు మారినా కూడా సో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంతవరకు ఒక గ్రూప్ 1 పోస్ట్ కూడా ఇటు భర్తీ కాకపోవడం పట్ల ఇటు నిరుద్యోగులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ నియామక ప్రక్రియ ఇదే విధంగా ఇటు కోర్టు కేసులతో కొనసాగుతున్న పట్ల అభ్యర్థులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ టీజీపీఎస్సీ మాత్రం కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తాము. హైకోర్టులో దీనికి సంబంధించి మాకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది అని చెప్పేసి అయితే ఇటు ప్రభుత్వం భావిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.
హైదరాబాద్ కుకట్పల్లి పిఎస్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైంది. స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో రేణు అగర్వాల్ మర్డర్ జరిగింది. ప్రెషర్ కుక్కర్ తో తల మీద మోది కత్తితో గొంతు కోసి హత్య దారుణంగా చేశారు. రేణు అగర్వాల్ ను పని మనుషులు చంపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు యూపీకి చెందిన హర్ష, జార్ఖండ్ కు చెందిన రోషన్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ కుకట్పల్లి పిఎస్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైంది. స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో రేణు అగర్వాల్ మర్డర్ జరిగింది. ప్రెషర్ కుక్కర్ తో తల మీద మోది కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. రేణు అగర్వాల్ ను పని మనుషులు చంపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు యూపీకి చెందిన హర్ష, జార్ఖండ్ కు చెందిన రోషన్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ కుకట్పల్లి పిఎస్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైంది. స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో రేణు అగర్వాల్ మర్డర్ జరిగింది. ప్రెషర్ కుక్కర్ తో తల మీద మోది కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. రేణు అగర్వాల్ ను పని మనుషులు చంపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు యూపీకి చెందిన హర్ష, జార్ఖండ్ కు చెందిన రోషన్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కుకట్పల్లిలో మహిళ హత్యకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నిందితుల వివరాలు ఏమైనా తెలిసాయా? నిన్న అత్యంత దారుణ ఘటన అనేది చోటు చేసుకుంది కుకట్పల్లిలో. కుకట్పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లోని 13వ ఫ్లోర్ లో రేణు అగర్వాల్ అనే మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు ఇద్దరు దుండగులు. కాళ్ళు చేతులు కట్టేసి ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఉన్నటువంటి ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆమెను తలపై మోది ఆమె అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె శరీర భాగాలను కత్తితోనూ బ్లేడ్లతోనూ కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అయితే దీనికి సంబంధించి హత్య చేసిన తర్వాత నిందితుల యొక్క డీటెయిల్స్ అనేవి సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. వారి ఆచూకీ అనేది కనుగొన్నారు. ఇప్పటికే వాళ్ళు సీసీ కెమెరా ఇటు లిఫ్ట్ లో నుంచి వెళ్తున్నటువంటి సందర్భంలోనే పోలీసులు వారి యొక్క ఫేస్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీన్ని బట్టి వాళ్ళు ఇప్పటికే తల్లిదండ్రులు అంటే ఎవరైతే ఇటు రేణు మర్డర్ కు గురైనటువంటి మహిళ రేణు అగర్వాల్ భర్త, అలాగే ఆమె యొక్క కుమారుడిని ఆ సీసీ ఫుటేజ్ వివరాలు తెలుసుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక యువకుడు జార్ఖండ్ నుంచి గత వారం క్రితమే పనికి పిలిపించినట్లు తెలుస్తోంది. అందులో అతను వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తూ ఉన్నాడు. ఇక అతనికి తోడు మరొక యూపీకి చేసినటువంటి వ్యక్తి యొక్క సాయంతో ఇద్దరు యువకులు కలిసి అత్యంత కిరాతకంగా ఈ హత్య చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ఘటనా స్థలంలో వైపున డాగ్ స్క్వాడ్స్ పూర్తిగా తగిన క్లూస్ టీమ్స్ తగిన ఆధారాలను సేకరించడం జరిగింది. ఇక బాలనగర్ డీసీపీ ఘటనా ప్రదేశానికి వెళ్లి మర్డర్ జరిగినటువంటి తీరును కూడా పూర్తిగా గమనించారు. ఇక ఈ క్రమంలో ఇప్పుడు ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు కూడా పలు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. పలు బృందాలను ఏర్పాటు చేసి అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటాము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే హత్యకు సంబంధించినటువంటి కారణాలు అనేవి తెలియాల్సి ఉంది. వాళ్ళు అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు కేవలం రేణు అగర్వాల్ మాత్రమే ఉంది కాబట్టి అందులో నగలను దొంగలించడంలో భాగంగా, అలాగే నగలను దొంగలించడంలో భాగంగానే హత్య చేశారా, లేకపోతే దీని వెనుక ఇంకేమన్నా కుట్ర ఉందనేది కూడా పూర్తిగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ఇవాళ సాయంత్రానికి లేదా రేపటిలో ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా నిందితులను పట్టుకుని తీరుతాము అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. అయితే హత్య జరిగినటువంటి తీరు అతి కిరాతకంగా కనిపించడంతో స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలోని మిగతా అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి నివాసులందరూ కూడా ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. జరిగినటువంటి మర్డర్ జరిగినటువంటి తీరుకు సంబంధించి ఆ విజువల్స్ ఒకసారి చూసిన తర్వాత ఇంత అత్యంత కిరాతకంగా ఎందుకు హత్య చేయాల్సి వచ్చినటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తుతోంది. మొత్తానికి ఆ నిందితులు ఎవరు అనేది
సిసి ఫుటేజ్ ద్వారా గుర్తించారు కాబట్టి సో వారిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేసి ఇమ్మీడియట్ గా వాటి కోసం గాలింపు చర్యలు అనేది చేపట్టడం జరిగింది. వాళ్ళు రాష్ట్రం వదిలి వెళ్లిపోకుండా ఇప్పటికే అనేక చెక్ పాయింట్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే అనుమానిత వ్యక్తులు వెళ్తూ ఉంటారో వాళ్ళందరినీ యొక్క ఫొటోస్ అన్నింటిని కూడా అన్ని పోలీస్ స్టేషన్లకు అన్ని చెక్ పోస్టులకు కూడా పంపించి వాళ్ళను ఇమ్మీడియట్ గా ఐడెంటిఫై చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రైట్ రత్న, థ్యాంక్ యూ. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు రక్షణ శాఖ మంత్రికి సీఎం తెలిపారు. జాతీయ సమైక్యత, గాంధీయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని వెల్లడించారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ హైదరాబాద్ కి వచ్చారు. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీకి రాజీనామా చేయడానికి కారణం అందులో తప్పులు జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ కార్యకర్తలను పక్కన పెడుతున్నారని రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఇంకా ఎన్ని రోజులు తనను టార్గెట్ చేస్తారని అడిగారు. ఇంతకీ ఇది రామచంద్రరావు కమిటీనా, కిషన్ రెడ్డి వేసిన కమిటీనా అని ప్రశ్నించారు. నా రాజీనామా ఇవ్వాలి, నేను కూడా రాజీనామా ఇచ్చేస్తా, మళ్ళా ఒకసారి ఎలక్షన్కి వెళ్దాం. మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి, నేను కూడా ఇండిపెండెంట్గా అక్కడ కొట్లాడతా. మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి. ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తము దీనికి ప్లానింగ్ మొత్తం మా కిషన్ రెడ్డి గారే నేను అనుకుంటున్నాను. అందుకోసం మా కిషన్ రెడ్డి గారికే అడ్రస్ చేసి చెప్తున్నాను, రామచంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. పార్టీ డెవలప్ చేసుకుంటారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వెనక నుంచి గుంజే కార్యక్రమం చేస్తారు. కిషన్ రెడ్డి గారు నా రాజీనామా ఇవ్వాలి, నేను కూడా రాజీనామా ఇచ్చేస్తా, మళ్ళీ ఒకసారి ఎలక్షన్కి వెళ్దాం. మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి. తెల్ల కాగితాలపై రాసుకున్న భూ కొనుగోలు ఒప్పందాల క్రమబద్ధీకరణకు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2020 అక్టోబర్ 12 నుండి అదే ఏడాది నవంబర్ 10 వరకు వచ్చిన దరఖాస్తులను క్రమబద్ధీకరిస్తామని తెలిపింది. భూభారతి చట్టం సెక్షన్ 6లోని సబ్ సెక్షన్ 1 కింద సాదా బైనామా పత్రాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు పేర్కొంది. 2024 జూన్ 2కి ముందు భూమి తన సాగులోనే ఉన్నట్టు సాదా బైనామా పత్రం కలిగిన పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా దరఖాస్తు చేసుకున్న చిన్న సన్నకారు రైతులు క్రమబద్ధీకరణకు అర్హులని వివరించింది. కనీసం 12 ఏళ్లకు పైగా భూమిని ఆధీనంలో ఉంచుకున్న వారి దరఖాస్తులను క్రమబద్ధీకరిస్తామని తెలిపింది. దీని ప్రకారం రాష్ట్రంలో 9.80 లక్షల దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పట్టణాలు మినహా ఇతర చోట్ల 2014 జూన్ 2వ తేదీకి ముందు జరిగిన సాదా బైనామాలను 2016లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. 2020లో మరోమారు దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఆర్ఓఆర్ 1971కి సవరణతో 2020 అక్టోబర్ 29న తీసుకొచ్చిన ఆర్ఓఆర్ 2020 చట్టంలో క్రమబద్ధీకరణకు సెక్షన్లు చేర్చలేదు. పైగా 2020 చట్టానికి ముందు ఆ తర్వాత దరఖాస్తులను స్వీకరించడం న్యాయ వివాదానికి దారితీసింది. 1971 చట్టం అమల్లో ఉన్నప్పుడు తీసుకున్న దరఖాస్తులని పరిగణలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. క్రమబద్ధీకరణను న్యాయస్థానం నిలిపివేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలనుకున్న ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది.
సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేపడతామంటూ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ తర్వాత పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఆ మేరకు న్యాయ వివాద పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సాదా బైనామా రైతులకు 13B ప్రొసీడింగ్స్ జారీ చేయడానికి హైకోర్టు ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. ROR 2020 స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ROR 2025 భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 6 ద్వారా సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. విచారణ అధికారిగా ఆర్డీఓకు బాధ్యతలు అప్పగించింది. ఒకవేళ ప్రభుత్వం కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలనుకుంటే దరఖాస్తు చేసుకున్న నాటి స్టాంపు డ్యూటీ మాత్రమే వసూలు చేయాలని చట్టం సూచిస్తోంది. క్రమబద్ధీకరణ పూర్తయితే రైతులకు భూములపై యాజమాన్య హక్కులు లభించి కొత్త పట్టా పాసు పుస్తకాలు జారీ కావడంతో పాటు రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. రాష్ట్రంలో తెలంగాణ భూభారతి ప్రకారం సాదా బైనామాల క్రమబద్ధీకరించినట్లు CCLA లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో పెండింగ్ లో ఉన్న 9 లక్షలకు పైగా అప్లికేషన్లు పరిశీలించి రెగ్యులరైజ్డ్ చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూభారతి చట్టం 2025 సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 ప్రకారం అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను రెగ్యులరైజ్డ్ చేయనున్నారు. రైతులు సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూములను వారి పేరిట మ్యూటేషన్ కి అవకాశం లభించింది. 2014 జూన్ 2 అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికే కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంట్లు ఉంటేనే పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత కొనుగోలు చేసిన వాటికి అవకాశం లేదనే జీవోలో స్పష్టం చేశారు. ప్రముఖ సినీ నటుడు, శాసనసభ సభ్యుడు నందమూరి బాలకృష్ణ ముంబైలోని వాడాలలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. గత 77 ఏళ్లుగా తెలుగు సమాజానికి విద్యాసేవలు అందిస్తున్న ఈ సంస్థ గొప్ప చరిత్రతో విద్యారంగంలో విశిష్ట స్థానం కలిగి ఉంది. నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యను అందిస్తున్న ఈ పాఠశాలలో సుమారు 4000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 150 మంది అధ్యాపకులు, సిబ్బంది వీరికి నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. బాలకృష్ణ సందర్శన సమయంలో విద్యార్థులు ఉత్సాహంతో ఆయనతో సంభాషించారు. ఈ ఆనందభరిత వాతావరణంలో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. Thank you. Yes, sir. ఇవి మార్నింగ్ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజు.